నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే 3000 మంది వైసీపీ కార్యకర్తలతోనైతే భేటీ అయ్యారు, సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశం వెనకాల కథ ఏంటంటే రేపటి ఎన్నికల్లో అంటే గెలుపే లక్ష్యంగా వెళ్ళాలి అని చెప్పేసి, దానికి సహకరించాలి అని చెప్పేసి దిశానిర్దేశం చేసినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇంకా ఏమేమి జరిగింది అక్కడ, అసలు అక్కడ ఏమేమి అంశాలు మాట్లాడారు అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే 3000 మంది వైసీపీ నేతలతో, అంటే కార్యకర్తలే కావచ్చు, నేతలే కావచ్చు, మండల స్థాయి నేతలే కావచ్చు, ఇంతమందితోనైతే సమావేశమయ్యారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ ఇంకొకటి ఏంటంటే రేపటి ఎన్నికలకి దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి సహకరించాలి మీరందరని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. సో ఇందులో అసలు దీన్ని ఎలా పరిగణించాలి సార్ మనం? జగన్మోహన్ రెడ్డి త్రిశూల వ్యూహం. త్రిశూలం తెలుసు కదా, శివుడి దగ్గర. అవును సార్. 3 అంచులు: దాడులు, దౌర్జన్యాలు, దొంగ ఓట్లు. ఇదే జగన్మోహన్ రెడ్డి త్రిశూల వ్యూహం అని నిన్న చంద్రబాబు కూడా అన్నారు ఎక్కడో సభలో. రేపు రాబోయే యుద్ధంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధమా అంటోంది దీనికే. అతను నమ్ముకున్నది 3ంటినే: దాడులు, దొంగ ఓట్లు, దౌర్జన్యాలు అంటూ. ఆ దాడులకు, దొంగ ఓట్లకు, దౌర్జన్యాలకు సమాయత్తం చేయటం కోసమే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు చెందినటువంటి 3000 మంది నాయకుల్ని పిలిపించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీలు, ఇన్ఛార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మొత్తం రేపటి అభ్యర్థులు, మార్చినాళ్ళు, పోయినాళ్ళు, అందరూ కూడా. పార్టీలు మారంగా మిగిలిన వాళ్ళు ఉన్నారే, కొంతమంది ఆల్రెడీ పెట్టేపేడ సర్దుకుని తెలుగుదేశంలోకి పోయేవాళ్ళు, పోయారు, జనసేనలోకి పోయేవాళ్ళు, జనసేనకి వెళ్ళిపోయారు. ఇక అసలు వ్యూహం ఇప్పుడు బిగినైంది. ఏది, ఈ 45 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఎత్తులు జిత్తులు మామూలుగా ఉండవు. గజకర్ణ, గోకర్ణ, టక్కు టమావర విద్యలన్నీ వాడుతున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతోంది ఈరోజు? దిశానిర్దేశం ఏంటయ్యా అంటే, ప్రతి పోలింగ్ బూత్కి 15 మంది నీలికేయుల్ని సిద్ధం చేయమన్నాడు. కాలికేయుల్ని కాస్త నీలికేయులు అయిపోయారు. అదేది ఆ సినిమా ఏంటి, బాహుబలిలో రాజమౌళి కాలకేయుల. అవును సార్. అంటే వాళ్ళు బ్లాక్. అవును. కాల అంటే నలుపు కదా. అవును సార్. వీళ్ళు నలుపు కాదు, వీళ్ళు బ్లూ. అందుకే నీలికేయులు అన్నారు. బ్లూ పార్టీ కదా, బులుగు పార్టీ, బులుగు సైన్యం. ఏది, నీలికేయులు ప్రతి బూత్ కి 15 మంది. ఓకే. ఆ ఊళ్ళో 15 మంది గాయాళ్ళు. ఇప్పుడు అక్కడ యోధులుగా నిలబడతారు, బూత్ లో ఉంటారు. వాళ్ళంతా కూడా బూత్ పరిసరాల్లో తిరుగుతూ ఉంటారు. ఏది, ఆ ఓట్లు, తెలుగుదేశం జనసేన ఓట్లు ఏమొస్తున్నాయి, వాటిని ఎలా రాకుండా చేయాలి, ఇప్పటికి ఎన్ని ఓట్లు పడ్డాయి. ఇప్పుడు ప్రతి బూత్ లో కూడా మామూలుగా ఎన్ని ఉంటాయి, ఆ బూత్ లో 300, 1000 ఓట్లు ఉంటాయి కదా. ఆ ఓట్లలో ఎన్ని పోలు అయ్యాయి, ఎన్ని పోలు ఆగాయి, దొంగ ఓట్లు ఎన్ని, ఇలా ఇదంతా చూసుకోవటానికి 15 మందిని పెడుతున్నాడు. ఏది, బూత్కి ఎంతమంది? బూత్కి ఇక్కడ 15 మంది నీలికేయులు. వీళ్ళ పైన కమాండర్, డిప్యూటీ కమాండర్. డిప్యూటీ కమాండర్ ఎవరు? గృహ సారథి. గృహ సారథులు తెలుసు కదా, 50 ఓట్లకి ఒక గృహ సారథి, అతను డిప్యూటీ కమాండర్. ప్రతి 50 ఇళ్లకి ఇంకొకడు ఉన్నాడు, యముడు. ఎవరు? వాలంటీర్. అతను కమాండర్. అంటే ప్రతి బూత్ కి కూడా ఒక 17 మందిని సిద్ధం చేశాడు. ఒక కమాండర్, ఒక డిప్యూటీ కమాండర్, 15 మంది నీలికేయులు అనమాట. వీళ్లతో ఆ బూత్ ని ఎలా ఆక్యుపై చేయాలి, ఆ బూత్ లో మెజారిటీ ఎలా తెచ్చుకోవాలి, ఇది వ్యూహం. త్రిశూల వ్యూహంలో ఫస్ట్ ఏంటి? దొంగ ఓట్లు. రెండవది దాడులు, దౌర్జన్యాలు. అతను వాడుతుంది అదే చతుర్విధోపాయాలు అంటారు దీన్ని. ఏంటి? సామధాన భేద దండోపాయాలు. మనం సామం ఏంటంటావు, నచ్చ చెప్తాం, మర్యాదగా నీకు ఎంత వచ్చింది ఏంటి. వాళ్ళు ఇంటింటికి తిరుగుతున్నారు కదా, మీ ఇంట్లో బటన్ నొక్కడం వల్ల ఇంత పడింది, నీ పిల్లాడికి ఎంత వచ్చింది, అమ్మఒడి ఇంత వచ్చింది. ఈ 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడం వల్ల ఆ బూత్ లో, ఆ ఇళ్లలో, ఆ ఓటర్లకు ఎంతెంత అందాయి ఏంటి. ఇంటింటికి వెళ్తారు, నచ్చ చెప్తారు, మాకు ఓటేయమంటారు.
ఆ ఓటు పడేటట్టుగా ఉంటే ఓకే, ఓకే. ఆ ఓటు పడకుండా తెలుగుదేశంది జనసేనది అని సిమ్టమ్స్ కనపడ్డాయి అనుకో, అప్పుడు రెండోది వచ్చింది, ఏది దానం. ఏదో ఒకటి వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఆల్రెడీ పంచి పెడుతున్నారు తెలుసు కదా, వెల్లంపల్లి శ్రీనివాస్, అంబటి రాంబాబు వీళ్ళందరూ కిట్లు బయటికి తీశారు. ప్రతి చోట నీకు కిట్ వాలంటీర్లను పిలవటం. ఇవాళ ఏం జరిగింది, ఆ గిద్దలూరులో అన్నారు రాంబాబు, ప్రతి ఒక్కళ్ళకి పిలవడం, వాళ్ళతో ఆత్మీయ సమావేశం, వాలంటీర్లు వాళ్ళకేంటి 5,000 క్యాష్ ఇచ్చాడంట, ఒక్కొక్కడికి 5,000. తర్వాత స్వీట్ బాక్స్, ఇక చీర, తర్వాత షర్టు ప్యాంటు కలిపిన ఒక ఇది, టిఫిన్ క్యారియర్లు, తర్వాత ఫ్లాస్క్లు, జగన్ ఫోటోతో కప్పులు, కుక్కర్లు. ఇప్పుడు ఇదంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోడల్. చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ మోడల్ అయితే వాడి పదే పదే అక్కడ గెలుస్తున్నాడో అదే నచ్చింది ఎవరికి, జగన్మోహన్ రెడ్డికి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో వీళ్ళకి తర్ఫీదు శిక్షణ ఇప్పించాడు అనమాట. చెవిరెడ్డి మోడల్ ని మొత్తం 175 నియోజకవర్గాల్లో వాడుతున్నాడు. అదే ఇది, ఏది త్రిశూల వ్యూహం. తిరుపతి పార్లమెంట్ లో నువ్వు చూసావు కదా, ఎన్ని వేల దొంగోట్లు. ఆల్రెడీ అక్కడ మున్సిపల్ కమిషనర్ ని బెదిరించి అతన్ని ఐడి తీసుకున్నారు, పాస్వర్డ్ ఐడి అతని దగ్గర తీసుకుని, ఎవరాయన పేరు గిరీష, ఎపిక్ కార్డులు వాళ్ళు డౌన్లోడ్ చేసి 30,000 ఓట్లు దొంగోట్లు, దొంగ ఐడి కార్డులు సృష్టించారు. ఒక నియోజకవర్గంలో 30,000 దొంగోట్లు అంటే ఇప్పుడు అదే కదా. ఇవాళ ఎలక్షన్ కమిషన్కి వీళ్ళందరూ ఫిర్యాదులు చేస్తోంది, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ప్రతి నియోజకవర్గంలో 10,000 నుంచి 20,000 దొంగోట్లు ఉన్నాయంట. రైట్. అంటే ఇప్పుడు కేసినేని నాని గారి పేరు కూడా వినిపిస్తుంది కదా సార్. అంటే ఇదే ఒక దగ్గర ఏంటంటే కేసినేని నాని గారు, తెలుగుదేశం పార్టీ మీకు 5 రూపాయలు ఇస్తే దానికి 3 రెట్లుగా మేము ఇస్తాం, అంటే 1,000 ఇస్తే మేము 3,000 ఇస్తాం, వాళ్ళు 1,00,000 ఇస్తే 3 లక్షలు ఇస్తాం. సో ఇట్లా ఇక్కడ 1,00,000 అంటే 3 రెట్లు ఎక్కువ, అక్కడ 3 లక్షలు ఇస్తామని చెప్పేసి చెప్తున్నట్టు అయితే ఆ వీడియో కూడా వైరల్ అయిపోతుంది. సో దీని మీద ఎలాంటివి అయినా ఉంటాయా సార్? మరి వాళ్ళు 100 ఇస్తే నేను 200 ఇస్తా, వాళ్ళు 200 ఇస్తే నేను 600 ఇస్తా. ఏది కేసినేని నాని? కేసినేని నాని తెలుగుదేశంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పలుకులు, చంద్రబాబు నీతి వాక్యాలు, భగవద్గీత చెప్పాడు. ఇప్పుడు పార్టీ మారేటి వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చినప్పుడు మరి ఇదంతా కూడా ఏది ఇదే భాష, ఏది ప్రలోభాలు, దాడులు, దౌర్జన్యాలు మనం చూస్తున్నాం అన్నమాట. ఏ గూటి చిలక ఆ గూటి పలుకు. కేసినేని నాని ఏ గూటిలో ఉన్నాడు, వైసీపీ గూటికి చేరాడు కాబట్టి వైసీపీ పలుకులే అతని నోటి వెంట వస్తాయి. అక్కడే కాదు, ప్రతి చోట అదే. ఏది భారతీ సిమెంట్స్ లోగో ఏంటి, 3 times బెటర్. 3 times బెటర్ అంటే ఇప్పుడు నువ్వు చెప్పిందే అన్నమాట. వాళ్ళు ఎంత ఇస్తారో అంతకన్నా 3 రెట్లు రేపు పొద్దున ఓట్లకు కూడా డబ్బులు అదే అన్నమాట. వీటన్నిటిని దాటుకుని నిలబడాల. ఏది నీలికేయులు. ఇప్పుడు అక్కడ ప్రతి పోలింగ్ బూత్ లో 15 మంది ఉన్నారంటే ఆ 15 మందిని తట్టుకునే సామర్థ్యం, మరి దానికి కౌంటర్ ఆర్మీ. ఇక్కడ బ్లూ ఆర్మీకి కౌంటర్ గా ఎల్లో ఆర్మీ అక్కడ సిద్ధంగా ఉందా? ఎక్కడ? తెలుగుదేశంలో, జనసేనలో వీళ్ళని కాపు కాచుకునేటటువంటి మరి ప్రతి వ్యూహం ఉండాలి. జగన్మోహన్ రెడ్డి వేస్తున్నటువంటి ఎత్తులను చిత్తు చేసేటువంటి వ్యూహం చంద్రబాబు ఏది ప్లాన్ చేస్తారు, పవన్ కళ్యాణ్ ఏది డిజైన్ చేస్తారు, తెలుగుదేశం, జనసేన ఇప్పుడు ఈ వైసీపీని తట్టుకుని ఎలా నిలబడగలుగుతుంది? మనం చూస్తున్నది మీ కంటికి కనపడుతోంది, మీడియాలో వస్తోంది. ఆ తాయిలాలు, కుక్కర్లు, ఫ్లాస్క్లు, కప్పులు, చీరలు, ఇవి సరే, ఇవి మామూలే. ఇది చాలా కేవలం పొట్టు మాత్రమే. అసలేంటి, అసలు ఇంకా చాలా ఉంది, ఇంకా తీయాల్సింది. ఈ రోజు సభలో, సమావేశంలో 3,000 మందికి అదే ఆయన చెప్పింది కూడా. ఆర్థిక బలం పుష్కలంగా ఉంది, మీకన్నీ మేము చూసుకుంటాం, మీకు ఎంత కావాలంటే అంత మీరు ఆల్రెడీ అరేంజ్ చేశారు, ఎటువంటి లోటు లేదు, డబ్బుకి కొదవ లేదు, అంగబలం పెంచండి, ప్రతి బూత్ ని ఆక్యుపై చేయండి, మన నీలికేయుల్ని సిద్ధం చేయండి, బ్లూ ఆర్మీ ప్రతి గ్రామంలో తయారవ్వాలి, ప్రతి బూత్ ని
మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఇటు దొంగ ఓట్లు, అటు దాడులు, ఇటు దౌర్జన్యాలతో మళ్ళా ముఖ్యమంత్రి మనం కావాలి. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే, గెలవకపోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. రైట్. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే 2 జాతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో తిష్టేస్తాయి. కాంగ్రెస్, బీజేపీ రెడీగా ఉన్నాయి ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మింగేయడానికి. గెలుపు ఇవాళ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. రెండోసారి గనక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ మింగేస్తుంది. బీజేపీ కాంగ్రెస్ ఇవాళ ఎవరు అధినేత? షర్మిల. ఆమె ఇప్పటికే చెప్తోంది ఏమని, నేనే వైఎస్ఆర్ వారసురాలని, రాజశేఖర రెడ్డి వారసురాలని నేను, జగన్మోహన్ రెడ్డి అసలు రాజశేఖర రెడ్డి వారసుడు కాదు అంటోంది. ఒకవైపు రాజశేఖర రెడ్డి వారసత్వం కోసం అన్నా చెల్లెళ్ళ మధ్య యుద్ధం, మరోవైపు తెలుగుదేశం జనసేన అలయన్స్, బీజేపీ కూడా వస్తోంది అంటున్నారు. ఇప్పుడు ఆ 3 పార్టీలను ఎలా ఎదుర్కోవాలి? దీన్నన్నింటినీ అధిగమించి మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి, అధికారంలోకి రావాలంటే ఎవరిని నమ్ముకోవాలి? జగనన్న సైన్యం అన్నావు, ఏంటనుకుంటున్నావు? ఇదే జగనన్న సైన్యం అయితే అంటే ఇది పాసిబుల్ అవుతుంది అంటారా సార్? మరి ఇంతమంది ఇప్పుడు ఇన్ని ఖర్చు చేసి ఇన్ని చేసినా ప్రజల ఓటు తనకు పడుతుందని నమ్మకం తనకు ఉందంటారా సార్? మరి అది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ ప్రజల్లో తన పట్ల ఉన్నటువంటి తీవ్ర వ్యతిరేకత బూత్ దాకా వస్తే ఓటమి. దాన్ని బూత్కు రాకుండా మధ్యలోనే అడ్డుకోవాలి. బూత్కు వచ్చేటటువంటి ఓట్లన్నీ కూడా జగన్ అనుకూల ఓట్లే కావాలి. జగన్మోహన్ రెడ్డి ప్రతికూల ఓటును బూత్కు రాకుండా చేయడం కోసమే ఇప్పుడు ఈ సైన్యం, ఈ త్రిశూల వ్యూహం. ప్రతి పోలింగ్ బూత్ కి 15 మందితో ఇవాళ సోల్జర్స్ ను తయారు చేస్తోంది. ఈ గాలోళ్ళందరినీ అక్కడ పెడుతున్నాడు. వీళ్ళంతా ఇప్పుడు అక్కడ కమ్ముకుంటారు. మీరు చూశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో, మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన వీళ్ళని అసలు నామినేషనే వేయనీలేదు. ఎవరైతే సర్పంచ్ గానో, ఎంపీటీసీ గానో, జెడ్పీటీసీ గానో నామినేషన్ వేస్తాడు ఆ ఊళ్ళో అని తెలిసిన ఆడింట్లో లిక్కర్ పెట్టారు, వాళ్ళింట్లో గంజాయి పెట్టారు, వాళ్ళ ఇంట్లో ఇంకో ఏవో పెట్టారు, తెచ్చి కేసులు పెట్టించారు. వెంటనే ఏం చేశాడు అతను నామినేషనే వేయలేని పరిస్థితి. పోనీ తన భార్యతో నామినేషన్ వేపిద్దామని ఆమెను తీసుకెళ్తే ఆమె నామినేషన్ పేపర్లు కూడా లాగేసుకున్నారు, బ్లౌజ్ లో పెట్టుకున్నవి కూడా లాగేసుకున్నారు, తలలు పగలగొట్టారు. మనం చూసాము ఏ విధంగా మాచర్లలో అనేక చోట్ల జరిగాయో. వీళ్ళు నమ్ముకున్నదంతా కూడా దాడుల్ని, దౌర్జన్యాలనే. రేపు జరిగే యుద్ధం కూడా ఇదే అన్నమాట. దీన్ని అధిగమించి ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ప్రజల పైన ఉంది, ప్రతిపక్షాల పైన ఉంది. తెలుగుదేశం, జనసేన వీళ్ళల్లో వీళ్ళు మాకు సీట్లు రాలేదు, మేము ఈ త్యాగాలు చేయాల్సి వచ్చింది, 24 మాకు సీట్లు, 24 సీట్లు జనసేనకి ఇచ్చారు, మేము కోల్పోయాము, ఇలా వీళ్ళల్లో వీళ్ళు కనుక గొడవ పడితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, మళ్ళా నీలికేయులదే రాజ్యం. తెలుగుదేశం ఉండదు, జనసేన ఉండదు, మొత్తం జగన్మోహన్ రెడ్డి ఆక్రమించేస్తాడు. రాక్షస రాజ్యం కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా మారుతుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.